అది నేను ఇందాక చెప్పినట్టుగా అతను ఫిట్నెస్ కంటిన్యూస్గా టెస్ట్ మ్యాచ్లు ఆడుతున్నాడు, కంటిన్యూస్గా ఆల్ ఫార్మాట్స్ ఆడుతున్నాడు. ఒక ఛాంపియన్స్ ట్రోఫీ ఒకటి మిస్ అయ్యాడు, అయినా కూడా ఈజ్ మెయింటైనింగ్ దట్ ఫిట్నెస్ అండ్ ఈజ్ మెయింటైనింగ్ దట్ ఇంటెన్సిటీ. ఏ బౌలర్ ఏ క్యాప్టెన్ అయినా ఈ లవ్స్ టు హ్యావ్ ఎ బౌలర్ లైక్ సిరాజ్. ఎందుకంటే మీరు 20 ఓవర్లో కూడా అదే స్పీడ్తో వేస్తాడు, 20 ఓవర్లో కూడా ఒళ్ళు దాచుకోకుండా అదే ఈ రన్స్ ఇన్ అండ్ బౌల్స్ ఇన్ ద సేమ్ వే. సో అలాంటి బౌలర్ మీ టీంలో ఉంటే క్యాప్టెన్ విల్ బి వెరీ వెరీ హ్యాపీ. సో సిరాజ్ని అందరూ ఇప్పుడు ట్రోలర్స్ ఏంటంటే ఒక ఫెయిల్యూరు లేకపోతే ఒకసారి రన్స్ ఇవ్వగానే సిరాజ్ లాంటి వాళ్ళు చాలా సాఫ్ట్ టార్గెట్స్, అతని మీద విపరీతంగా ట్రోల్ చేస్తారు. కానీ అతని పర్ఫార్మెన్సెస్ని ఎవరు గుర్తించని పరిస్థితి. కేప్ టౌన్లో మనం గెలిచామని చెప్పుకున్నాం కదా, కేప్ టౌన్లో 2024లో మనం మొట్టమొదటిసారి గెలిచాం, అప్పుడు హీ గాట్ ఎ 5 వికెట్ హాల్. మనం బ్రిస్బేన్లో గెలిచినప్పుడు కూడా హీ గాట్ ఎ 5 వికెట్ హాల్, అండ్ ఇక్కడ ఎడ్జ్బాస్టన్లో గెలిచినప్పుడు కూడా హీ గాట్ ఎ 5 వికెట్ హాల్. మనం ఎప్పుడు గెలవని గ్రౌండ్స్లో గెలిచిన ప్రతిసారి సిరాజ్ వాజ్ అవర్ హీరో. సో అతన్ని మనం 1-2 ఎవరికైనా హెచ్చు తగ్గులు ఎగుడు దిగుళ్ళు ఉంటాయి పర్ఫార్మెన్స్లో. మనం 1-2 మ్యాచ్లు ఫెయిల్ అయితే సిరాజ్ని ట్రోల్ చేయడం, సిరాజ్ని తీసేయాలి, సిరాజ్ ఇంకా ఎన్ని రోజులు భరించాలి అంటే ఇంకా ఇష్టం వచ్చినట్టు కామెంట్స్ చేస్తుంటారు, ఎడాపెడా కామెంట్స్. అంటే ఈ కీబోర్డ్ వారియర్స్కి చేతిలో కీబోర్డ్ ఉంది కాబట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. దట్ ఈస్ నాట్ కరెక్ట్. మనం వీ హ్యావ్ టు రెస్పెక్ట్ అవర్ ప్లేయర్స్. వాళ్ళు కంటిన్యూస్గా ఫెయిల్ అవుతున్నారు, ఒక ప్లేయర్ అతనికి మరీ ఎక్కువ ఛాన్సెస్ ఇస్తున్నారంటే మనం కూడా క్రిటిసైజ్ చేద్దాం. కానీ ప్లేయర్కి ఎవరికైనా సరే కొంత ఇన్కన్సిస్టెన్సీ, కొంత ప్రతి మ్యాచ్లో పర్ఫామ్ చేయడం వాళ్ళు రోబోస్ కాదు, వాళ్ళకి ఏమి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏమి ఉండదు. సో అది మనం దృష్టిలో పెట్టుకోవాలి. రవీంద్ర జడేజా సెకండ్ ఇన్నింగ్స్లో కూడా బాగా ఆడింది కదా సార్? సెకండ్ ఇన్నింగ్స్ బాగా ఆడాడు. అదే నేను చెప్పినట్టు బౌలింగ్ ఒకటే అతని నుంచి మనకి అతని నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేసాం మనం, ముఖ్యంగా రఫ్ క్రియేట్ అయిన దగ్గర. సెకండ్ ఇన్నింగ్స్లో చాలా మంచి బౌలింగ్ చేశాడు అతను, ముఖ్యంగా బెన్ స్టోక్స్ని చాలా ఇబ్బంది పెట్టాడు. బట్ ఓవరాల్గా ఏంటంటే ఇంకా అతని నుంచి ఇంకా మరింత ఒక ఎండ్లో అతను కనుక టైట్ బౌలింగ్ వేస్తే మన ఫాస్ట్ బౌలర్స్ మరింత ఎఫెక్టివ్గా ఉండే అవకాశం ఉంటుంది. సార్ ఇంగ్లాండ్ బ్యాటింగ్ విషయానికి వస్తే జెమ్మీ స్మిత్ బాగా ఆడాడు అనిపించింది, ఏమంటారు సార్? అదే నరేష్, ఇప్పుడు ఈ యంగ్స్టర్స్ జేమ్స్ స్మిత్ కూడా కొత్తగా వచ్చే టీంలో. అవును సార్. వీళ్ళు ఎంత టాలెంటెడ్గా ఉన్నారు. అతను ఫస్ట్ ఇన్నింగ్స్లో ఒక 180 చేసి నాట్అవుట్గా నిలిచాడు, సెకండ్ ఇన్నింగ్స్లో ఒక 80 చేశాడు. మన బౌలర్స్ని ఎవరిని కేర్ చేయలేదు, ఆకాష్ దీప్ని కాదు కదా, సిరాజ్ని కాదు కదా. ఎంత టాలెంటెడ్ ప్లేయర్స్. అలాగే నాట్ టు ఫర్గెట్ హ్యారీ బ్రూక్ కూడా ఎక్స్ట్రాడినరీ టాలెంట్, క్లాస్ ప్లేయర్. అతను నెక్స్ట్ బిగ్ థింగ్ ఇన్ ఇంటర్నేషనల్ క్రికెట్ అలాంగ్ విత్ శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్, వీళ్ళందరితో పాటు మనం ఎప్పుడు కూడా హ్యారీ బ్రూక్ని గుర్తుపెట్టాం. అండ్ జేమీ స్మిత్ కూడా కీపింగ్ చేస్తున్నాడు. ఇప్పుడు ఈజ్ నాట్ ఎ గ్రేట్ కీపర్. అవును సార్. అతన్ని ప్యూర్ బ్యాట్స్మెన్గా ఆడించుకోవచ్చు, ఎందుకంటే ఈజ్ బ్యాటింగ్ బ్యూటిఫుల్లీ ఫస్ట్ టెస్ట్లో కానీ ఇక్కడ కానీ. అతను నెక్స్ట్ వాళ్ళు హ్యారీ బ్రూక్ అండ్ జేమీ స్మిత్, ఇంగ్లాండ్ జో రూట్ లాంటి వాళ్ళు రిటైర్ అయినా ఆ లెగసీ కంటిన్యూ చేయగల గ్రేట్ ప్లేయర్స్ వాళ్ళు. ఒక దశలో ఇంగ్లాండ్ హోప్స్ అని కూడా వదిలేసింది కదా సార్. ఈ యంగ్ ప్లేయర్ జెమ్మీ స్మిత్ హోప్స్ కల్పించింది అనుకోవచ్చా? డీలే చేశాడు. అంటే ఎప్పుడైతే మీకు లంచ్ లాస్ట్ ఓవర్లో బెన్ స్టోక్స్ అవుట్ అయ్యాడో వాషింగ్టన్ బౌలింగ్లో, అక్కడే ఇంగ్లాండ్ ఛాలెంజ్ ముగిసిపోయింది. 6 వికెట్లు పోయినాయి అక్కడికి. సో ఆ తర్వాత ఇంకా జస్ట్ మ్యాటర్ ఆఫ్ టైం. మనకు కలిసి వచ్చింది ఏంటంటే ఆ డే 4 రోజున మనం లేట్గా డిక్లేర్ చేసామని అనుకున్నా సరే మనకి ఆ కొద్ది టైంలో ఆ 16 ఓవర్స్లో మనకి 3 వికెట్లు వచ్చాయి. సో అక్కడే ఇంగ్లాండ్ ఛాలెంజ్, ముఖ్యంగా జో రూట్ వికెట్ చాలా ఇంపార్టెంట్. జో రూట్ను ఒక ఎక్స్ట్రాడినరీ డెలివరీతో అవుట్ చేశాడు ఆకాష్ దీప్. జో రూట్ ఇలాంటి సిచ్యుయేషన్లో లాంగ్ ఇన్నింగ్స్ ఆడగలడు, డ్రా చేసుకోగలడు. సో జో రూట్ని ఎప్పుడైతే మనం 4th డేన అవుట్ చేసామో అక్కడే మనం మ్యాచ్ గెలిచినట్టు అయిపోయింది. ఎందుకంటే ఇంగ్లాండ్ ప్లేయర్స్కి డిఫెన్స్ పెద్దగా చేత కాదు. బాల్ ఆడి బ్రహ్మాండంగా షాట్లు కొట్టమంటే కానీ 6 గంటల పాటు లాస్ట్ డే ఒక ఫుల్ డే బ్యాటింగ్ చేయడం అనేది మిగతా బ్యాట్స్మెన్ చేత కాదు. ఆ చేతనైన ఒకే ఒక ప్లేయర్ అంటే జో రూట్ ఒక ఎండ్లో ఉంటే మిగతా వాళ్ళు కంటిన్యూ చేసి డ్రా వైపు వెళ్ళి ఉండేవారు. కానీ జో రూట్ని మనం ఎప్పుడైతే 4th రోజున సాయంత్రమే లాస్ట్లో అవుట్ చేసామో అక్కడ అవి 100 టెస్ట్ మ్యాచ్ అని చెప్పాలి. సార్ నాకు డౌట్ సార్, ఎందుకు టెస్ట్ మ్యాచెస్లో బౌలర్స్ యార్కర్లు వేయరా సార్? వేయకూడదా, లేకపోతే క్వాంటర్లు వేయరా? యార్కర్స్ అంటే టెస్ట్ మ్యాచ్లో బ్యాట్స్మెన్ డిఫెన్సివ్ యార్కర్స్ ఎప్పుడు వర్కౌట్ అవుతాయంటే బ్యాట్స్మెన్ షాట్స్ కోసం వెళ్తున్నప్పుడు బ్యాట్స్మెన్ యార్కర్ వేయబోయి మీరు మంచి అది ఫుల్ టాస్ పడింది అనుకోండి, లేకపోతే హాఫ్ వాలీ పడింది అనుకోండి, చక్కగా డ్రైవ్ చేసుకుంటారు. టెస్ట్ మ్యాచ్లో మీకు ఎక్కువ మంది ఫీల్డర్స్ బౌండరీ లైన్ మీద ఉండరు. సో అలాంటప్పుడు మీరు అలా ఇస్తే మీరు ఒక 4 బాల్ ఇచ్చినట్టే లెక్క. యార్కర్ వేయాలంటే మీకు బౌలర్ స్కిల్ కావాలి కరెక్ట్గా. అదే మీకు ఎక్కువ ఇట్ టేక్స్ లాట్ అవుట్ ఆఫ్ యూ. బౌలర్కి ఎక్కువ శ్రమ కూడా అవుతుంది దానివల్ల. సో అతను ఎక్కువ ఓవర్ లేడు. సో టెస్ట్ మ్యాచ్లో అరుదుగా యార్కర్స్ వేస్తారు, వేరేనేం కాదు. దానికి ఆ స్పెషల్ స్కిల్ మీరు ఇఫ్ యూఆర్ 100% యాక్యురసీ ఉంటే
యార్కర్స్ వేస్తారు. ప్రసిద్ధ్ కృష్ణ ట్రైడ్ కపుల్ ఆఫ్ యార్కర్స్, బట్ బెన్ స్టోక్స్ దాన్ని జాగ్రత్తగా, బెన్ స్టోక్స్ సమ్ అదర్ ప్లేయర్ ప్లేడ్ ఇట్ వెరీ వెరీ కేర్ఫుల్లీ. సార్ అలాగే కరుణ్ నాయర్కి ఫ్యూచర్లో ఛాన్స్ ఉంటుంది అంటారా? ఎందుకంటే 2 టెస్ట్ మ్యాచ్లో ఫెయిల్ అయినాడు, ఛాన్సెస్ ఉంటుందా ఫ్యూచర్లో? ఫెయిల్ అయ్యాడంటే నేను ఒప్పుకోను, ఎందుకంటే 20s 30s చేస్తున్నాడు అతను. 3 ఇన్నింగ్స్లో 20s 30s చేశాడు. పర్టికులర్లీ అతను ఈ టెస్ట్లో ఎడ్జ్బాస్టన్లో నెంబర్ 3లో ఆడాడు. నెంబర్ 3లో ఆడే ప్లేయర్ రోల్ ఏంటంటే న్యూ బాల్ని సీ ఆఫ్ చేయాలి, న్యూ బాల్ మెత్తబడే వరకు క్రీజ్లో ఉండాలి. సో హీ హ్యాడ్ ఎ గుడ్ పార్ట్నర్షిప్ విత్ రాహుల్ ఇన్ ద సెకండ్ ఇన్నింగ్స్. ఫస్ట్ ఇన్నింగ్స్లో కూడా 20 చేశాడు. ఉన్నంతసేపు కాస్త బెటర్గా కనిపించాడు. సో న్యూ బాల్ని చాలా వరకు, అంటే ఫస్ట్ స్పెల్స్ ఆఫ్ ఫాస్ట్ బౌలర్స్ వాటిని సీ ఆఫ్ చేయడం, వాటిని దాటుకోవడం, అది ఇంపార్టెంట్. అలా దాటుకున్నాడు అతను. సో అతను మరీ ఫెయిల్ అయ్యాడని చెప్పను, అది ఆ 20s 30sని పెద్ద ఇన్నింగ్స్కి కన్వర్ట్ చేయలేకపోతున్నాడు. సో అతను 100% ఫెయిల్యూర్ అనడానికి లేదు. మనం పాస్ మార్కులు వేయచ్చు అతను. ఇప్పుడు 35% వేస్తాం కదా మార్కులు, పాస్ మార్కులు వేసి నెక్స్ట్ మ్యాచ్లో పాస్ మార్కులు పడ్డాయంటే మీరు నెక్స్ట్ మ్యాచ్కి ఆడతారు, నెక్స్ట్ క్లాస్కి వెళ్తారు కదా. సో ఆ పాస్ మార్కులతో అతను నెక్స్ట్ క్లాస్కి పంపించు, నెక్స్ట్ మ్యాచ్ పంపించు. 2 టెస్ట్ మ్యాచ్లో ఫెయిల్ అయినడు అనేది చాలా మంది ఫెయిల్ అయ్యాడంటే మీరు ఎలాంటి కొలమానం చూస్తారంటే, ఒకప్పుడు టెస్ట్ మ్యాచ్లో ట్రిపుల్ సెంచరీ చేశాడు, తర్వాత ఒక 50 కూడా రాలేదు అని మన ఆ ట్రిపుల్ సెంచరీతో పోలిస్తే అతను ఫెయిల్ అయినట్టు లెక్క. కానీ ఇంగ్లాండ్ లాంటి చోట్ల నెంబర్ 3లో ఆడుతూ 30-40 చేయడం అనేది తప్పేం కాదు. సో అతన్ని కంటిన్యూ చేయాలి, ఎందుకంటే సాయి సుదర్శన్ మనకు ఒక ఆప్షన్ ఉన్నాడు. కానీ అలా మనం ఎంతమందిని మారుస్తారు? సాయి సుదర్శన్ కూడా ఫెయిల్ అయితే మళ్ళీ కరుణ్ నాయర్కి వెళ్ళాలి, అప్పుడు కరుణ్ నాయర్ కాన్ఫిడెన్స్ ఉండదు. అలా కాకుండా మీరు అతను ఫెయిల్యూర్ అయినా 20s 30s చేసిన అది కంటిన్యూ చేశారు అనుకోండి, నెక్స్ట్ మ్యాచ్లో ఈ కుడ్ స్కోర్ 50 60 ఆర్ ఈవెన్ 100. సో అలాంటి అవకాశం ఉంటుంది. సో మీరు ఆ కంటిన్యూటీ అనేది, ఆ ప్లేయర్కి ఆ సెక్యూరిటీ అనేది కల్పించారు. శుభ్మన్ గిల్ కూడా అదే చెప్పాడు, ప్లేయర్ సెక్యూరిటీస్. సో ఐ సీ దట్ ఐ డోంట్ సీ మెనీ చేంజెస్ ఇన్ ద నెక్స్ట్ మ్యాచ్. ఏమైనా 1-6 బుమ్రా అయితే ఎలాగో వస్తాడు, 1-6 చేంజెస్ ఉంటాయి. కరుణ్ నాయర్ కంటిన్యూ అవుతాడు నెక్స్ట్ మ్యాచ్ అని అనుకుంటున్నాను. ఈవెన్ నితీష్ రెడ్డి కూడా కంటిన్యూ అవుతాడు అనుకుంటున్నాను. అంటే బుమ్రా ఉంటే సిరాజ్ సరిగా ఫోకస్ చేయడా సార్ బౌలింగ్? అలా ఏం లేదు, బుమ్రా సిరాజ్ కలిసి మంచి స్పెల్. అంటే జనరల్గా ఏంటంటే బుమ్రా ఆడని మ్యాచ్లు తక్కువ, ఆ బుమ్రా ఆడని మ్యాచ్ల్లో సిరాజ్ పర్ఫార్మెన్స్ వాస్ గుడ్, బాగుంటుంది. అతను ఏంటంటే లీడర్షిప్, ఇప్పుడు నేనే లీడర్ అని అతని మీద ఒక మనం కిరీటం పెడితే అతను ఈజ్ ఎంజాయింగ్ దట్ పొజిషన్ లైక్ వాట్ శుభ్మన్ గిల్ ఈజ్ ఎంజాయింగ్ హిస్ పొజిషన్ యాజ్ కెప్టెన్. ఇతను కూడా బౌలింగ్ యూనిట్ లీడర్గా ఈజ్ ఎంజాయింగ్ దట్ పొజిషన్ అని అనిపిస్తుంది. సో మొత్తానికి 2 టెస్ట్ మ్యాచ్లు అయిపోయినాయి సార్. ఫ్యూచర్ నెక్స్ట్ ఏముంటుంది అంటారు? అంటే నెక్స్ట్ మ్యాచ్లో బుమ్రా ఆడతాడు, బుమ్రా, ఆకాష్ దీప్ అండ్ సిరాజ్. లార్డ్స్లో ఏంటంటే బౌలర్ ఫ్రెండ్లీ ఉంటుంది. ఇప్పుడు లార్డ్స్లో నెక్స్ట్ టెస్ట్ మ్యాచ్ జరగబోయేది. సో అక్కడ మన బౌలింగ్ ఈజ్ మచ్ సుపీరియర్. ఇంగ్లాండ్ కూడా అట్కిన్సన్, జోఫ్రా ఆర్చర్ అవన్నీ ఆడించుకుంటారు, బట్ స్టిల్ మనం బౌలింగ్ కూడా బాగుంది కాబట్టి, బ్యాటింగ్ అలాగా బాగుంది కాబట్టి ఈ సిరీస్లో మనం ఆశలు పెట్టుకోవచ్చు. కానీ చెప్పలేం, ఇంగ్లాండ్ కెన్ కంబ్యాక్. ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఎప్పటికీ చాలా స్ట్రాంగ్ బ్యాటింగ్ ఉంది. మనం చూసాం కదా, జేమీ స్మిత్, హ్యారీ బ్రూక్, జో రూట్ లాంటి వాళ్ళు ఎలా బ్యాటింగ్ చేస్తారు, బెన్ డకెట్ ఎలా ఆడతారు. ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో గెలిపించింది బెన్ డకెటే కదా. సో ఇలాంటి ప్లేయర్స్ వాళ్ళకు ఉన్నారు. సో ఆ టీంని ఎప్పుడు తక్కువగా అంచనా వేయడానికి లేదు. సిరీస్ చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. 1-1 అయింది కాబట్టి, ఇంత లాంగ్ సిరీస్ ఎప్పుడైతే 1-1 అయిందో, రిమైనింగ్ 3 మ్యాచెస్ విల్ బి వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. ఇట్ కుడ్ గో ఐదర్ వే, మనం చెప్పలేం ఎలా టర్న్ అవుతుందని ఎప్పుడు చెప్పలేం. మనకి అవుట్ సైడ్ ఇండియా, ఆస్ట్రేలియా, సేనా కంట్రీస్లో మన రికార్డ్ ఏంటంటే ఒక టెస్ట్ మ్యాచ్ బాగా ఆడతాం, నెక్స్ట్ అదే టెస్ట్ మ్యాచ్ ఇన్నింగ్స్ తేడాతో ఓడిపోయిన సందర్భాలు కూడా ఉంటాయి. సో వీ హ్యావ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్. ఇదే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి, ముఖ్యంగా బ్యాటింగ్లో. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.